సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాంశు పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో పర్యటించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. తిరుమలలో ఒకరోజు అన్నప్రసాదంకు అయ్యే ఖర్చు 44 లక్షలను సీఎం చంద్రబాబు శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు విరాళమిచ్చారు. వేద మంత్రముల యొక్క కమనీయ రూపాన్ని దర్శించాలి అని విచ్చేస్తూ ఉన్నారు. యాని కానిచ పాపాని కారణయోషిత పూజయంతి సదాకాలం వెంకటేశం కృపానిధం కోటయో బ్రహ్మహత్యానాం ఆగమ్యాగమకోటయ అంగలగ్నా వినశ్యంతి వెంకటాచల మారుతై. ధర్మపత్ని సమేతంగా వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వచనాన్ని అందుకుంటూ ఉన్నారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత సీఎం చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. తాను శ్రీవారి ఆశీర్వాదంతో బతికానని చెప్పారు. ఇప్పటికీ కూడా నక్సలైట్లు దాడి చేస్తున్న ఘటనను గుర్తు చేసుకుంటే భయం వేస్తుందన్నారు. దేవాంశు పుట్టినరోజు సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. ప్రతి పుట్టినరోజు నాడు తిరుమలలో అన్నదానం చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నామన్నారు. అన్నదానం ఒక మహత్తర కార్యక్రమం అని, అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదన్నారు సీఎం చంద్రబాబు. మా దేవాంశ్ పుట్టినరోజు కూడా మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి ఫ్యామిలీ మెంబర్స్కి రావడం వీలైనంత వరకు, అదే మాదిరిగా ఆయన పుట్టినప్పటి నుంచి కూడా అన్నదానం చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. అన్నదానం అనేది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతూ ఉంది. నేను ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించాను. దేవుని ఆశీస్సులు తీసుకెళ్తే మానవ సేవ, మాధవ సేవ రెండు ఉంటాయనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమాన్ని పెట్టాం. 7 కొండలు, ఇది వెంకటేశ్వర స్వామి సొంతం. 7 కొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే 7 కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు. అదే మరిగా అక్కడ ఇంకొక పక్కన కూడా దేవలోకం, ఈ రెంటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి. ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5 ఎకరాలు ఇచ్చారు. ఈ 35.32 క్యాన్సిల్